హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేచురల్ ఫుడ్ కలర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఈ కలర్ని ట్రై చేశాను. మిగతా కలర్స్ ట్రై చేసి బాగా కుదిరితే మీకు షేర్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిగతా విషయాలు చేస్తూ చెప్తాను. బీట్రూట్ని చక్కగా క్లీన్ చేసేసి చూస్తున్నారు కదా, తొక్క ఇలా తీసేసి చక్కగా గ్రేట్ చేసుకోవడమే. కొంచెం లావుగా గ్రేట్ చేసుకున్నా కూడా ఏం పర్లేదు. ఇలా చక్కగా తురిమేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో వేసేయండి. కొంచెం పల్చగా వేసుకోండి, ఒకే చోట అంతా వేసేయకుండా కొంచెం పల్చగా పరిచేసి బాగా ఎండొచ్చే చోట మాత్రమే పెట్టండి. దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎవరికైనా ఇన్ కేసు డౌట్ ఉంటే చెప్తాను. ఎందుకంటే స్టోర్ చేసుకోవడం ఎలాగా అనేది ఎవరికైనా డౌట్ ఉంటుందేమో. ఇన్ కేస్ గ్లాస్ జార్లో రూమ్ టెంపరేచర్లో కూడా ఒక 10 to 15 days వరకు ఈజీగా స్టోర్ అవుతుందండి. ఇన్ కేసు మీరు నెలల తరబడి పెట్టుకోవాలి, ఒక 1 monthకి లేదా 2 monthsకి అలాగా చేసుకున్నారు, అలా పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎందుకంటే బయట పెడితే క్లైమేట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది కాబట్టి పాడైపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కాబట్టి అలా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ప్లేట్లో స్ప్రెడ్ చేసి ఒక క్లాత్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయండి పైన. అంటే కొంచెం పల్చగా ఉంటుంది కదా, అట్టని క్లాత్ తీసుకొని పైన వేసేసేయండి, కవర్ చేసేయండి. చూస్తున్నారు కదా, బాగా ఎండ ఎక్కడొస్తుందో అక్కడ పెట్టండి. కనీసం ఒక 3 days ఎండ పెట్టండి. అరే 2 daysకి ఎండిపోయింది కదా వేసేద్దాం అనుకోకుండా ఒక 3 days ఎండ పెట్టండి. నేను ఒక 3 days పెట్టాను. ఇన్ కేస్ ఎండ లేదనుకోండి ఇంకో 1 day ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత మీకు 3 days తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని చూస్తున్నారు కదా, చక్కగా ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని, మిక్సీలో అంటే అదే జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత జల్లెడ పట్టుకోవాలి ఒకసారి. ఎందుకంటే అంత స్మూత్గా ఏమీ రాదు, కొంచెం ఎక్కడ గరుకుగా ఉంటుంది కదా, దాన్ని కూడా చక్కగా చేసేసుకోవడమే, మిక్సీ పట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, పైన జల్లిచ్చింది ఏదైతే ఉందో దాన్ని కూడా పడేయనక్కర్లేదండి. ఏదైనా కర్రీస్ అట్లాంటివి చేసుకున్నప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. ఆ కిందది ఏదైతే ఉందో దాన్ని ఒక గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోండి. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఆ క్లైమేట్లో స్టోర్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. నేను తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్తే, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను.